తిరిగి లేచి అందరికి మరణాత. పరిశుద్ధాత్మ అభిషేక కూటాలు జరుగుతున్నాయి కనుక యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి తిరిగి లేచి పునరుద్ధానుడై అందరికి 40 రోజులు ప్రత్యక్షమై వెళ్ళిపోతూ యేసు ప్రభువు మాట అంటారు, నా తండ్రి ఇచ్చే వాగ్దానం మీ మీదకి పొందుతున్నాను, మీరు శక్తిని పొందండి అనగానే ఆ 40 రోజుల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమైపోతారు. వారు 10 దినాలు దేవాలయంలో ఎడతెగక ప్రార్థన చేస్తే దేవుని ఆత్మ వారి మీదకి వచ్చి ఈరోజు భూమి మీద యేసుక్రీస్తు ప్రభువారి యొక్క స్వార్థ పఠించడానికి మరి తలకిందులుగా చేయడానికి వారు మానవ శక్తికి మించిన అతీతమైన శక్తి, దేవుని శక్తి అని ప్రార్థన చేసుకోగా దేవుని ఆత్మ వారి మీదకి వచ్చి మరి ప్రపంచమంతా స్వార్థ అప్పగించారు. ఈరోజు మానవ శక్తితో మనం ఏమీ చేయలేని పని కనుక దేవుని శక్తి, దేవుడు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ మనకిచ్చారు. అమ్మ అడిగితేనే కానీ ఎలాగ పెట్టదో అలాగే దేవుడు కూడా అడగాలి, ప్రవ్వా నా బలహీనత చూడు, ఇదిగో నీవు ఇస్తున్న శక్తి నాకు కావాలి అని 10 దినాలు ప్రార్థన చేసుకున్న వారికి దేవుడు శక్తిమంతులుగా చేశాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు 3వ రోజు. మరి 10 రోజులు మనం రాత్రి పగలు ఉండలేదు కానీ కేవలం సాయంకాలం 7 గంటల నుంచి 9 గంటల వరకు అసలు ఆ పరిశుద్ధాత్మను ఎలా పొందుకోవాలి, పరిశుద్ధాత్మతో మనం ఎలా పనిచేయాలి, పరిశుద్ధాత్మలో మనం ఏం చేయాలి అన్న విషయాలు నేర్పించబడుతున్నాయి, ధ్యానం చేసుకుంటున్నాం. కనుక ఈరోజు 3వ దినం పాఠముగా దైవజనుడు దేవదాసయ్య గారు మనకు నేర్పించిన అభ్యాస ధ్యానంలో నుండి 3వ పాఠం ధ్యానం చేసుకోబోతున్నాం. అంశం ఏంటంటే పరిశుద్ధాత్మ క్రియ. చెప్పండి, క్రియ అంటే ఏంటి? పని. అంటే దేవుడు మనకు పని చేస్తున్నాడు. ఆయన పని చేస్తే ఎలా ఉంటుంది, ఆయనతో మనం ఎలాగ పని చేయించుకోవాలి, మరి దేవుడిచ్చిన ఈ ఆత్మక్రియను, పరిశుద్ధాత్మక్రియను ధ్యానం చేసుకోవడానికి మత్తయి సువార్త 18వ అధ్యాయంలో నుండి 18 నుంచి 20 వరకు మనం ధ్యానం చేసుకుంటూ పరిశుద్ధాత్మ తండ్రి చేయు క్రియ మనం నేర్చుకోబోతున్నాం. కనుక వాక్యం చదువుకుందాం. భూమి మీద మీరు వేటిని బంధితురో అవి పరలోకమందును బంధింపబడును. భూమి మీద మీరు వేటిని ఇప్పుదురో అవి పరలోకమందును ఇప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీరు ఇద్దరు తాము వేడుకును దేనిని కూర్చైలను భూమి మీద వేకీవించిన ఎడల పరలోకమందున్న తండ్రి వలన వారికి దొరికినని మీతో చెప్పుచున్నాను. ఏలయనగా 2-3 నా నామమున ఎక్కడ కూడిందురో అక్కడ నేను వారి మధ్యన ఉందినని చెప్పాను. కొద్ది పాపం దేవుడి వినికుల్లో ఫలింపచేయును కాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ క్రియ ఎలాగ జరుగుతుందో నాతో మాట్లాడండి ప్రభువా, నేను చేసుకోలేని పనులన్నీ నువ్వు చేసి పెడతాను అంటున్నావు కనుక ఇదిగో పరిశుద్ధాత్మ క్రియ కోసం మాతో మాట్లాడండి ప్రభువా అని అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. దైవాత్మ Yeah.
కలిగించు నన్ను దివ్యంగా వెలిగించు తెలివిని కలిగించు నన్ను దివ్యంగా వెలిగించు నీ కలిగిన భాగ్యము వందనములు నీకు శుభ వందనములు నీకు ఆనందములు హృదయ వందనములు నీకు ఆనందములు కూడిన హృదయ తండ్రి, నీవు మా కొరకు చేసినవి అమర్చిపెట్టిన తెలుసుకున్నటకు అనుభవించుటకు మా జ్ఞానము చాలదు, వయసు సరిపోదు కనుక నీవే మాతో మాట్లాడమని మా ఆత్మకు నీ ఆత్మతో ఏకీవింపజేసే నీ ఆత్మక్రియలను మాలో పరిపూర్ణంగా జరిగించి ఆత్మపూర్ణులుగా మార్చుకోమని మహిమను ఆయుధపరచమని అల్పుడును అయోగ్యుడును అశక్తుడును దీనుడనైన నాకు యేసయ్యకిచ్చిన వాక్శక్తిని దాసయ్యకిచ్చిన వాక్శక్తిని పరిశుద్ధాత్మ క్రియ కొరకు వివరించమని పరిశుద్ధుడు పునరుద్ధానుడు ఆరోహణుడైన యేసుక్రీస్తు ప్రభువారిని బట్టి యేసు నామమున ప్రార్థించుచున్నాము మా పరమ తండ్రి. పరిశుద్ధాత్మ క్రియ కోసం మనం తెలుసుకుంటున్నాం కనుక దేవుడు కలగచేసిన వాటినన్నిటినీ మనము పొందుకోవడానికి గడించిపెట్టినవి మరలా తిరిగి మనకివ్వడానికి పరలోక తండ్రి చేసి పెట్టినవి, ప్రభు సంపాదించినవి, పరిశుద్ధాత్మ మనకు కావలసినవన్నీ కూడా మరలా ఇచ్చి వడ్డిస్తున్నందుకు ఇక్కడ మనకు కనపడుతుంది. కనుక పరిశుద్ధాత్మ ఎందుకంటే మనకి ఏం కావాలో అన్నీ కూడా తీసుకొస్తారు. చూడండి, ఇప్పుడు మనం ఏమైనా తినాలనుకోండి, అలా అనుకుంటాం అంతే. పులసల కాలంలో పులస తినాలంటే అది ప్రార్థనా పనులకి సాయంకాలానికి వచ్చేస్తుంది. ప్రభుకి ఏమైనా కలుగును. మ్యాంగోస్ తినాలనుకుంటే చూడండి అవి సాయంత్రానికి వస్తాయి. ఏదైనా కావచ్చు, ఎందుకంటే తండ్రి తలస్తాడు, కుమారుడు కొనుక్కుంటాడు, పరిశుద్ధాత్మ కార్యం చేస్తాడు. పరిశుద్ధాత్మ అందుకు సంఘానికి రావాలి, అందుకు సంఘంలో మనం ఉండాలి, సంఘంలో మనం పొందుకుని దీవులు మనము పొందుకోవాలి. సంఘానికి ఎందుకు రావాలంటే ఆత్మ చెప్పుచున్న మాట వెంటనే కాదు, ఆయనతో మనం కలిసి పనిచేయాలి. మన ఆత్మకు ఆయన ఆత్మ ఏకీవించాడు. ఈ మైకు మనలో ఉన్న వేడి వెంటనే తట్టుకోదు, వైబ్రేట్ వచ్చేస్తుంది. మన సెల్ ఫోన్ ఉన్నా సరే ఇది వెంటనే రియాక్షన్ వచ్చేస్తూ ఉంటుంది. అలాగే శరీరానికి ఆత్మకు వైరం ఉంది. అలాగే మనుషాత్మకు దేవుని ఆత్మకు వైరం. సాతాను కొట్టలేదు, తిట్టలేదు, దేవునితో తెగ సంపూర్ణ చేసేసి వాడితో కనెక్షన్ పెట్టుకున్నాడు. దేవుడిచ్చిన ఆత్మఫలం పోయింది. ఏమొచ్చిందంటే ప్రేమ పోయి కోపం వచ్చింది, పగొచ్చింది, ప్రతీకారం వచ్చింది. ఈరోజు పాపంలో జీవించడానికి మనిషికి శక్తి ఉంది, కానీ
పరిశుద్ధాత్మతో జీవించడానికి శక్తి లేదు. ఆ శక్తి మనకులే సంఘాలకు రాగలుగుతారు, సిద్ధపడగలుగుతారు, రేపు ఎగరగలుగుతారు. దేవునికి స్తోత్రం. అందుకు పరిశుద్ధాత్మ ఏం చేస్తుందంటే క్రియ. పరిశుద్ధాత్మ ఏం చేస్తుందంట? పని చేస్తాడు. ఆదికాండం మొదటి అధ్యాయం మనం చదివాము. ఇప్పుడు ఇక్కడున్న వారందరూ చదివారు. ఏమని రాస్తుంది అక్కడ? ఆదియందు దేవుడు భూమి ఆకాశం సృజించను. భూమి నిరాకారముగా ఉండేది, శూన్యముగా ఉండేది, చీకటిగా అగాధ జలం మీద దేవుని ఆత్మ జలములపై ఉండేది. చూడండి, దేవుని ఆత్మ ఎక్కడుందంట? ఆ దేవుని ఆత్మలో నుండే తండ్రి బయలుపడ్డాడు, కుమారుడు బయలుపడ్డాడు, పరిశుద్ధాత్ముడు బయలుపడ్డాడు. దేవుడు ఆత్మ. దేవుడు ఎవరంట? ఆత్మ. ఆయన మనకి లక్షణాలు ఇచ్చాడు. ఆ మంచి లక్షణాలు ఎవరు ఉంటాయో వారిలో దేవుడు ఉంటాడు. దేవుడికి స్తోత్రం. యేసు ప్రభుని నమ్ముకున్నాను కదా, నేను సంఘానికి వస్తున్నాను కదా, నాతోనే ఉంటాడని నాకు గ్యారెంటీ కూడా లేదు. దేవుడు ఆత్మ. కానీ ఆత్మ ఎలా ఉందంటే లక్షణాలతో ఉన్నాడు. ఆ లక్షణాలు ఎవరికి ఉంటాయో వారిలోనే ఆయన ఉంటాడు. ఇప్పుడు త్రిత్వం ఆత్మ. ఆత్మ లేనివాడు నావాడు. ఈరోజు ఆత్మే అన్నీ చేస్తుంది. ఆత్మ పని మీకు బాగా చెప్పడానికి ఒక మాట చెప్తాను. కన్యక గర్భవతి కుమారుని కనెను, ఆయనకి ఇమ్మానుయేలును పేరు పెట్టెను. ఇమ్మానుయేలుగా భాషాంతరమున దేవుడు మనకు నిరంతరము. ఈ వాక్యం మన అందరం క్రిస్మస్లో చెప్పుకుంటాం. యేసుప్రభు ఎలా పుట్టాడు, యేసుప్రభు ఎలా పుట్టాడు. యేసుప్రభులాగే మనం అందరం పుట్టాలి యాక్చువల్గా. కానీ ఆదాము అవ్వలో దేవుని మాట వినకపోవడాన్ని బట్టి, దేవుడు చెప్పింది చేయకపోవడాన్ని బట్టి, ఆ పండు తినడాన్ని బట్టి వచ్చింది పాపం. అప్పుడు పుట్టాడు కయ్యేలు. వాడు దేశదిమ్మరైపోయాడు పాపంతో పుట్టడాన్ని బట్టి. తల్లిదండ్రుల మీద తిరగబడ్డాడు, తన తమ్ముడు చంపేశాడు, నరహంతకుడిగా మారిపోయాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ పాపమే దురాశ గర్భము ధరించి ఈరోజు కుమారుని. కానీ యాక్చువల్గా మన పుట్టికి ఇది కాదు. మన పుట్టికి ఏదట? మరియమ్మ పద్ధతి. దేవుడు ఆత్మ తండ్రి ద్వారా జరగవలసింది. ఇప్పుడు ఈ లోకమంతా కూడానంట ఈ దురాశ గర్భం తని ఈరోజు లోకమంతా కూడానంట అంతమవ్వదు. అందుకే దేవుడు సంగమించి మరొక అవకాశం ఇచ్చి ఈ పరిశుద్ధాత్మను పంపించి అందరినీ సిద్ధపరుస్తున్నాడు, అందరినీ ఐక్యపరుచుకుంటున్నాడు, అందరినీ ఆత్మ వశం చేసుకుంటున్నాడు. వశం చేసుకున్నట్ట రేపు రాబోయే మహాశ్రమలకు ముందు సంఘారోహణము ఎత్తబడిపోతుంటుంది. ఎత్తబడిన తర్వాత అప్పుడు ఉంటుంది ఈ భూమి మీద మహాశ్రమలు, అగ్గి ఆరదు పురుగు శ్రమ. కనుక మనం అంటే ఎవరితో ఉండాలంటే మానవుడిగా ఉండి ఏమీ చేయలేము. కనుక దేవుడిచ్చిన ఆత్మను మనం సంపాదించుకోవాలి, ఆత్మతో మనము జీవించాలి. ఆత్మానుసారమైన జీవము. చూడండి, మనసు జీవము కలిగి ఉన్నది, శరీరానుసారమైన మనసు మరణానికి. మనల్ని అంటే ఎందులోకి తీసుకురావడానికి? జీవములోనికి తీసుకురావడానికి వచ్చాడు. అందుకే యేసుప్రభు అంట చనిపోయి తిరిగి లేచిన తర్వాత పునరుద్ధానం తర్వాత శిష్యుల మీద అంట పరిశుద్ధాత్మ వచ్చే పద్ధతులు చాలా ఉన్నాయి. ఆత్మ కుమ్మరింపు, అలాగే అనుభూదేడు. యేసుప్రభు బోధంగానే ఎవరు వెళ్ళిపోయారంట? పరిశుద్ధాత్మ వెళ్ళిపోయింది. ఎవరి మీదకి? శిష్యులు. బోధటము అనగా ఇదిగో చెవులో ఊదిన పాపము, ఆదాముకి చెవులో ఊదిన పాపము ఒక్కసారిగానంట వెళ్ళిపోయి ఆ పరిశుద్ధాత్మ తలంపులతో పరిశుద్ధాత్మతో నింపబడి నిత్య జీవములోనికి వారు ఉండడానికి ఊదుడు ద్వారా అభిషేకం వచ్చింది. దేవునికి స్తోత్రం. మరి అపోస్తులు ఓదబడిన వారు వాళ్ళు ఎలాగిచ్చారు అభిషేకం? చేతులు వేసారంటే చాలు. చేతి వేయగానే వాళ్ళ మీదకి ఏమొచ్చేసింది? ఆత్మ వచ్చేసింది.
ఇప్పుడు ఆత్మ కోసం చాలామంది చాలా కష్టపడిపోతారు, అరిచేస్తారు, కరిచేస్తారు, డ్యాన్స్ చేస్తారు, అనేక రకాలుగా ఉంటుంది. అది అల్లరకర్త కాదు. యాంటీ ఆత్మను పొందుకుంటున్నారు. పరిశుద్ధాత్మ వేరు, చూడండి, యాంటీ క్రీస్తు వేరు, అంత్యక్రీస్తు వేరు. ఇక్కడ సమాధానం ఉంటుంది, అక్కడ అల్లరి ఉంటుంది. ఇక్కడ పని జరుగుతుంది, అక్కడ లేట్ అవుతుంది. దానికి పని చేయడం చేత కాదు. ఇక్కడ పరిశుద్ధాత్మ మాట్లాడటం చేసుకుంటూ వెళ్ళిపోతుంది. జస్ట్ అలా టచ్ చేయడం చాలు, పని అద్భుతకరంగా అయిపోతుంది. ఇక్కడ ధనముతోనూ దేనితో కూడా సంబంధం ఉంటుంది, జనంతో కూడా సంబంధం. ఆయన ఎక్కడంటే అక్కడంట జనము ఎగిసి పని వస్తారు. అలా చేసింది బైబిల్ మిషన్ నాయకుడు దేవదాసయ్య గారు. నిత్యం ఆయనతో ఉండి నడిపి ధనము ముట్టుకోలేదు. ఈరోజు మనం అది ముట్టుకోకుండా ఏమీ లోకానికి తెలిసింది యాంటీ ఆత్మ, పరిశుద్ధాత్మ. ఈరోజు పరిశుద్ధాత్మను నడిపించడానికే దేవదాసయ్య గారు ఈరోజు బైబిల్ మిషన్ పెట్టడం జరిగింది. దేవునికి స్తోత్రం. ప్రతి పని జరగదంటే ఆయన లేకుండా ఏమీ జరగదు. అలాగే కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు వాక్యం చదివారు. యోహాను సువార్త 14 ఏముంది అందులో? నా నామమున తండ్రి ద్వారా మిమ్మలను ఎల్లప్పుడూ మీతో ఉండడానికి నేను పరిశుద్ధాత్మను మీకు ఇస్తాను, మిమ్మల్ని అనాథులుగా విడవను. అనాథులుగా, భూమి మీద అనాథైన వాడు ఎవడు ఉన్నాడంట. అందరూ గొప్ప వాళ్ళు అయ్యారంటే ఆయన కృపతో. దేవునికి స్తోత్రం. ఆత్మకాలం అంటే అందరూ ఐశ్వర్యవంతులే, ఆత్మకాలం అంటే అందరూ లక్షలాధికారులే, ఆత్మకాలం అంటే అందరూ మంచి మంచి ఇల్లు ఉంటాయి. దేవునికి స్తోత్రం. ఇది ఏ కాలం? ఆయనతో మనం కలిసి పనిచేయాలంటే ఆయన ఇచ్చిన లక్షణాలు మనకి కనుక ఆయన మనతో ఎలా ఉంటానంటున్నాడో దేవుడు చక్కటి విషయాలు మనకు తెలియజేస్తున్నాడు. కనుక పాపంలో పడకూడదు, పాపానికి దూరం ఉండాలి. ఏసేపు జైలుకని వెళ్ళాడు కానీ పాపం చేశాడా? చేయలేదు. అప్పుడు చేస్తే తప్పు, ఇప్పుడు చూస్తే తప్పు, మాట్లాడితే తప్పు. ఇలా ఉంటే అలా బతకలేమంటారు, కానీ బతికించడానికి ఆత్మ నీతో ఉంటుంది. దేవునికి స్తోత్రం. లోకమంతా ఒకవైపు ఉన్న ఆత్మ నీ వైపు ఉంటే చాలు. యేసేపు ఐగుప్తుని ఏలేడు. దేవునికి స్తోత్రం. పాపానికి దూరంగా ఉండాలి. అప్పుడు ఆయన మనలో చక్కగా పని జరిగిస్తాడు. 2 సందేహం ఉండకూడదు, తల్లిదండ్రుల పాపం ఉండకూడదు. జన్మతః పాపం కూడా కడుక్కోవాలి. వాళ్ళ వల్ల ఆస్తులు ఎలా వస్తున్నాయో వాళ్ళు చేసిన పాపాలు కూడా మనకు వస్తాయి. ఏమని కడుక్కోవాలంట? తల్లిదండ్రులు చేసి తగని కార్యంతో నా మీదకే ప్రొల్లి నన్ను చంపుచున్న ఆ శాపమును నేను పాపమని తెలియని యాబట్టే నీ చిక్కులో నీ పాపముల కంటే నీ తండ్రి దయ గొప్ప, నీ పాపముల కంటే మిత్రుడా. ఎందుకంటే పరిశుద్ధాత్మ పని చేద్దామని సిద్ధం ఉంటుందంటే పాపం అడ్డొచ్చేస్తారు. ఎవరు అడ్డొచ్చేస్తారు? ఈ పని జరగలేదంటే అడ్డుగా పాపం వస్తుంది. గర్భఫలం రాలేదంటే పాపం అడ్డొస్తుంది. పిల్లలు చెడిపోతున్నారంటే పాపం అడ్డొస్తుంది. ఆ పాపము లేకుండా మనం చూడండి ఏం చేయాలంట? పాపము చేయకూడదు, సందేహం ఉండకూడదు, తల్లిదండ్రుల పాపము కలుపుకోవాలి. జన్మతః పాపం, కర్మతః పాపాలు చాలా జాగ్రత్తగా మనం కలుపుకుంటూ ఉండాలి. సాతాను వల్ల పని జరగదు. ఈ సందేహం, డౌట్ ఇది క్రియేట్ చేద్దంటే ఇది నిజమా అంతే అయిపోయింది. ఎవరు? ఆదామవు అవుట్. ఇది నిజమా? చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. అది ఏం చేయదు, కొట్టదో తిట్టదో. డౌట్, అనుమానం. అనుమానం వెంట ఎవరంటారు చెప్పండి? మా ఆత్మ తండ్రి అలా చూస్తూ ఉంటాడు, అది ఎంత అయిపోతుంది. ఆత్మ విలవల్లాడిపోతూ ఉంటుంది.
సీసీ కెమెరాలు వచ్చిన కొత్తలోనంట సీసీ కెమెరాలు అంతా పెట్టుకున్నారు. సీసీ కెమెరాలు పెట్టుకుంటే ఒక చర్చ్ పక్కనే కోల్ ఫార్మ్, ఆ కోల్ ఫార్మ్లో సీసీ కెమెరాలు పెట్టారు. పరిశుద్ధాత్మ పావురం అంట రోజు కోల్ ఫార్మ్ మీదకి వచ్చి అక్కడ ఉంటారు. పాపం వీళ్ళు ప్రార్థన చేసుకుంటూ ఉంటారు, కానీ వచ్చి ఏం చేయలేక ఆ యాంటీ ఆత్మను వాళ్ళు కనెక్ట్ అయిపోతున్నారు. కానీ ఈ ఆత్మ అంటే చుట్టూ తిరుగుతుంది, కానీ ఏం చేయలేక ఆ కోల్ ఫార్మ్ దగ్గర సీసీ కెమెరా గమనించి 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 ఒక టీవీలో ఎనాలిసిస్ చేసి ఇవి చూపించారు. ఒక ఆత్మ దిగుతుంది కానీ వస్తుంది, కానీ దానివల్ల కనెక్ట్ చేస్తున్నారు. ఈరోజు పరిశుద్ధాత్మ లేనిదే ఏమీ లేదు. ఏ మనిషి జీవంతో ఉన్నాడంటే ఆత్మలో ఒక లక్షణం, దేవుడు జీవాత్మ. ఏస్కేల్తో మాట్లాడతాడు, ఓ నరపుత్రుడు నువ్వు చక్కగా నిలబడు అని తీసుకెళ్ళంట ఒక గుట్ట దగ్గర తీసుకెళ్తాడు, ఒక లోయ దగ్గర తీసుకెళ్తాడు. అక్కడంట ఎముకలు ఉన్నాయి. ఎముకలు ఉంటే అట్లతో మాట్లాడంటాడు దేవుడు. నేనేం మాట్లాడతా? అసలు మనుషులతోనే మనం మాట్లాడటం రాదు, భార్య భర్తలే మాట్లాడుకోవడం రాదు, పిల్లల తల్లిదండ్రులు మాట్లాడుకోవడం లేదు, అత్త కోడలో మాట్లాడుకోవడం రాదు, కొట్టుకోవడం తిట్టుకోవడం అరుచుకోవడం తప్ప. ఎముకలతో మాట్లాడన్నాడు. ఎముకలతో ఏం మాట్లాడతాం? ఎముకలకు ఆజ్ఞాపించాడు. ఎముకలకు నేనేం ఆజ్ఞాపిస్తాను? ఎట్టకేలకి దేవుడి మాటని ఆజ్ఞాపించాడు, ఎముకల్లారా మీరు బ్రతకండి. వెంటనే ఎవరు చేశారంట? జీవాత్మ. ఎవరు? ఆత్మలో ఎన్నో రకాల జీవం అనే లక్షణం ఒకటి ఆత్మలో ఉన్నది. దైవ లక్షణంలో ఒక లక్షణం జీవం. మనం ఈరోజు జీవంతో ఉన్నామంటే ఆత్మ మనలో ఉన్నాడు కనుక. మరణం అంటే అర్థమేంటో తెలుసా? శరీరం నుండి ఆత్మ వేరే ఉండటమే మరణం. ఆ ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుందన్నాడు ప్రసంగి? దేవుని యొద్దకు వెళ్ళిపోతుంది. అంటే మనసులో ఆత్మ లేని వాడు ఎవరు లేరు, అందరూ ఉన్నాం. కానీ ఉందని సంతోషం కన్నా లేదన్న బాధ ఎక్కువ. ఆత్మ లేని వాడు ఎవరు లేరు, అందరూ ఆత్మతో ఉన్నారు. డౌట్, సందేహం. ఈరోజు నాన్నదమ్ములు చూడలేదు, అక్క చెల్లి చూడలే, వాళ్ళ చూడలే, ఏం చూడలే కాదు, నిన్ను చూస్తున్న వాడిని నువ్వు చూడగలుగుతున్నావా? నీతో పని చేయడానికి వచ్చిన వాడిని పని చేయించుకోగలుగుతున్నావా? కొంతమంది కంటే పని చేయించుకోవడం కూడా చేస్తారు. ఎవరితో? మనుషులతో. కనుక ఆత్మ తండ్రి ఏకంగా పని చేయడానికి వస్తున్నాడు. కనుక దేవుని యొక్క వాక్యం ఏం చెబుతుంది? అలాగే 3వ వాక్యం కూడా చదివాం, 1 కొరింథీ 6:19-20. అందులో ఏముంది? 1 కొరింథీ 6:19-20 పరిశుద్ధాత్మ కొరకు చక్కటి మాటలు అక్కడ ఉన్నాయి. దేహము దేవుని వల్ల అనుగ్రహింపబడి ఉన్నది, మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారు, మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు. మీ దేవునితో దేవుని మహిమపరచు. ఎంత బాగా రాశారు. మన అంట ఏమై ఉన్నాం? ఆలయమై ఉన్నాం. చూడండి, ఈ ఆలయంలో ఎంత భయభక్తులతో ఉంటున్నాం, ఈ ఆలయంలో ఎంత భయభక్తులు వచ్చి ఆశ్రదం పొందుకుంటున్నాం, ఈ ఆలయంలో మనం కట్టుకున్నాం, ఎన్ని మేలు జరుగుతున్నాయో గొప్ప గొప్ప సాక్ష్యం చెప్పుకున్నాం. అసలైన ఆలయం ఏంటో తెలుసా? నీ దేహమే. వాక్యమేమి హెచ్చరిస్తుంది. దేవుని యొక్క మహాకృప, ఎంత చక్కటి ఆశీర్వాదాలు వస్తున్నాయి. కనుక దేవుడు మనలో ఉండి పని చేస్తున్నాడు. కనుక దేవుడు మనం సందేహం ఉండకుండా మనం ప్రార్థించుకోవాలి. కనుకంట ఏం చేస్తున్నాడు దేవుడు? మన ఆత్మను తన ఆత్మతో ఏకీపించాలంటే, చూడండి, ఆత్మక్రియ మనలో పరిపూర్ణంగా జరగాలంటే పరిశుద్ధాత్మ క్రియ మనం తెలుసుకోవాలి. ఈరోజు పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడని ఈ వాక్యం ద్వారా మనం నమ్మగలిగారు. యోహాను సువార్త 14 వచ్చాయి.
17వ వచనం చూసుకుంటే అక్కడ 2 పనులు ఆయన చేస్తున్నారు. ఒకటి, మనతో కూడా నివసిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మనతో నివసిస్తుంది ఎవరు? ఎంతమందికి ఈ కృతజ్ఞత? దేవదాసాయి గారు ఎప్పుడు చూసినా ఇలా వణుకుతూ కూర్చునేవాడు, భయభక్తులతో కూర్చునేవాడు. ఎందుకు అనుకుంటే బైబిల్ చదవక అర్థమైంది, ఆయన మాటలు బట్టి అర్థమైంది. ఆయన అంటాడు, నాతో నా ప్రభు ఉన్నాడు. ఇంకో కుర్చీ కూడా అయ్యేది. నాతో ఎవరు వచ్చారు? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. ఎవరు చెప్పగలుగుతాం? ఈరోజు పాదశుద్ధి చేసి మీ పాదాలు జాగ్రత్త అమ్మా, ఎక్కడ పడితే అక్కడ పెట్టకండి అమ్మా అని అభిషేకం చేసి అని చేస్తాం. ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాం, ఎలా పడితే అలాగా వెళ్ళిపోతూ ఉంటాం, ఏదో పడితే అలా చేస్తూ ఉంటాం. నీ పాదం ఎక్కడ పెడితే అక్కడ ఆశీర్వాదం వస్తుంది. ఆలోచించు. ఈ లోకంలో ఉన్నవారి కంటే నువ్వే గొప్పవాడు. ఎందుకంటే నీలో ఉన్నవాడు. ఈ లోకంలో ఎవరు గొప్పవాళ్ళు కాదు. ఎవరు గొప్పవారు? మనలో ఉన్నవాని బట్టి మనము గొప్పవారు. దేవునికి స్తోత్రం. నీకన్నా గొప్పవారు ఎవ్వరు లేరు. ఎందుకంటే నీలో ఉన్నవాడు ఎవరు? గొప్పవాడు పరిశుద్ధాత్మ. ఆత్మకు వైద్యం కలిగినట్టు మనం ఏమీ చేయకూడదు. ఆత్మకు ఎప్పుడు వస్తుందంటే భర్త చేయొద్దన్న పని చేసినప్పుడు భార్య గంట దండలు కొట్టుకుంటుంది. ఏ పని చేయాలో ఆ పనులే చేయాలి. ఇది తప్పు అన్నప్పుడు వెంటనే గర్జిస్తుంట. శరీరానికి ఆత్మకు వైద్యం చక్కగా క్లియర్గా రాసి పెట్టాడు. ఏకమై ఉండండి భార్య భర్తలు. అసలు మీ మధ్య ఏముండకూడదు, ఏమి ఉండకూడదు. అనుమానాలు కానీ రహస్యాలు కానీ ఏముండకూడదు. ఎప్పుడైతే భర్తకు భార్యకు మధ్య చిన్న గ్యాప్ వస్తుందో చూడండి, అవి తట్టుకోలేడు ఆత్మహత్య. తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఒకేలా ఉన్నారు. ఆయన మాట్లాడితే ముగ్గురు అవునంటారు. పెద్ద మనం కష్టపడిపోయిన అవసరం లేదు. మోకరించేసి మనం దేవుణ్ణో బాధేసుకునే అవసరం లేదు. మోకాల మీద రక్తాలు కారిపోయిన అవసరం లేదు. అని చెప్పినట్టు మనం ఏకమై ఉండాలి. ఏకాత్మ. దేవుడు ఎవరు? ముగ్గురు కాదు, ఒక్కరే. ఎప్పుడైతే మనము ఏకమై ఉన్నామో అన్న తలంపు వస్తుందో ఎవరినో కూడా ఇచ్చి మాట్లాడాలి. ఎంచకరా ఏం చేస్తామంట? పంచుకుంటాం. ఇవే పాపాలు. ఎనసలు చేశారు. చర్చిలో ఉన్న వారికి కోపం ఉండకూడదు. ఎవరు వస్తారంటే యాంటీ ఆత్మ అంట వచ్చి ఆవరించంట. ఇంకా వారిని ఎక్కడ తీసుకెళ్ళిపోతుంది. అసుగులో తీసుకెళ్ళిపోద్ది, పగలో తీసుకెళ్ళిపోద్ది, పంతంలో తీసుకెళ్ళిపోతుంది, రగిలిపోతూ ఉంటుంది. నువ్వెంత అంటే నువ్వెంత. అందుకని అంటే చాలామంది అంటారు క్రైస్తవులకు కోపం ఎక్కువ, అది ఎక్కువ. ఎవరు చెప్పారు? అది వచ్చినప్పుడు నిన్ను ఆవరిస్తుంది. పౌలు గారు అంటారు, అయ్యా నేను వెళ్తున్నాను, పూర్వమైన ఆత్మ మీ మీదకి వస్తుంది, జాగ్రత్తగా ఉండండి. అప్పుడు సమాధానంగా ఉండండి. అప్పుడు ఒకరొకరు ప్రేమతో ఉండండి. దాన్ని బయటికి పంపించేది. అదొద్దు మనలోకి. ఎవరు ఉండాలి? నీ దేహంతో దేవుని ఆత్మఫలం ఏంటో తెలుసా? ప్రేమ, సంతోషం, దయాలత్వం, ఆశా నిగ్రహం, విశ్వాసం, సాత్వికం, దీర్ఘశాంతం. ఇవి దివ్యమైన లక్షణాలు. ఈ దివ్యమైన లక్షణాలతో మనం ఉండాలని దేవుడంట మరొకసారి సంఘము ద్వారా హెచ్చరిస్తున్నాడు. ఏమంటాడు? నివసిస్తున్నాడు, మనలోనే ఉంటున్నాడు. నివసించడానికి వచ్చిన వాడు వెళ్ళిపోయాడా? వెళ్ళిపోలేదు. వాక్యం ఏం చెప్తుంది? మనలోనే ఉండును. అలాగే యోహాను సువార్త 14:18 మిమ్ములను అనాథులుగా విడవను. దేవునికి స్తోత్రం. అస్సలనంట అనాథులుగా విడిచిపెట్టాడు. ఎవరు? నాలుగవది యోహాను సువార్త 14:26 ఆయన సమస్తమును బోధించును. నాకు అది తెలీదు, ఇది తెలీదు అన్నారు లేదంట, అన్ని బోధిస్తూ ఉంటాడంట. దేవునికి స్తోత్రం. ఎవరితో మాట్లాడాలి? ఆయన మీతో చెప్పింది చేయడం. బైబిల్ మిషన్ వార్తారా ఎవరు చెప్పింది చెప్పాలి?
ఆయన మీతో చెప్పింది ప్రతిదీ కూడా మనం గుడ్డుగా అని చెప్తాడు. మనం ఎలా ఉండాలి, ఏం చేయాలి, ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. ఒకసారి బైబిల్ విషయంలో చాలా పెద్ద వివాదం వచ్చి చీలిపోతుంది. అప్పుడు ఏంటి ప్రభు అని అడిగితే ఆయన చెప్పాడు, ఇది ప్రతిదీ చెప్తాడు. ఏం చేయాలా, ఎలా చేయాలా, ప్రతి చిన్న విషయం కూడా. ఒక స్నేహితులు ఎలా మాట్లాడుకుంటారో అంతకన్నా ఎక్కువగా మాట్లాడతాడు మనతో. దేవుడికి స్తోత్రం. అసలు మనతో మాట్లాడటానికి మనల్ని కలెక్ట్ చేసుకున్నాడు. దేవుడికి స్తోత్రం. అది చెప్తుంది బైబిల్ గ్రంథం. చల్లపూట సాయంకాలం అంటే పరలోకి విడిచి ఎక్కడికి వచ్చేవాడు? ఏదేని తోటలోకి వచ్చాడు. తోటలోకి ఎందుకు వచ్చాడంట? ముచ్చటించడానికి వచ్చాడు. మనకు కూడా ఇది అలవాటు, వాళ్ళతో వెళ్తా ముచ్చటిస్తాం. కానీ దేవుడు ఎవరితో ముచ్చటిస్తా అన్నాడు? మనతో ముచ్చటిస్తాం. మనం ఎలా ఉండాలి? ఐదవది యోహాను సువార్త 14:26 ఏముంది? సమస్తమును బోధించును. ఐదవది ఏంటంట? ప్రభు చెప్పినది జ్ఞాపకము. ఎవరు చెప్పింది జ్ఞాపకం చేస్తాడంట? యేసు ప్రభు వారు చెప్పిందే చెప్తాడు. మళ్ళీ ఇంకోటి కూడా, తండ్రి చెప్పిందే చెప్తాడు, కుమారుడు చెప్పిందే చెప్తాడు, పరిశుద్ధాత్మ చెప్పవలసిందే చెప్తాడు. వేరుండదు, అవి జ్ఞాపకం చేస్తాడు. ఆరవది యోహాను సువార్త 16:13 సర్వసత్యములోనికి నడిపించును, అవన్నీ కూడా గ్రహింప చేయను. నాకు ఇది అర్థం కావట్లేదు అని మనం చింతించవలసిన వాళ్ళు. ఒకటి ఏం చేస్తున్నాడైనా? సత్యంలోనికి నడిపిస్తున్నాడు, సర్వసత్యంలోనికి నడిపిస్తున్నాడు, గ్రహింపు కలగజేస్తూ ఉన్నాడు. ఇంకా నేను మోసపోయాను అంటే ఇంకా అవకాశం ఉంది. ఎందుకంటే పరిశుద్ధాత్మ ఇచ్చింది మనల్నంట ఎంత చక్కగా దేవుడు నడిపించడానికి, సిద్ధపరచడానికి ఇచ్చాడు. అంతేకాదు 7 యోహాను సువార్త 16:13 యోహాను సువార్త 13:13 అయితే ఆయన అనగా సత్యస్వరూపి ఆత్మ వచ్చినప్పుడు మిమ్మను సర్వసత్యంలోనికి నడిపించను. ఆయన తనంతట తానేమి బోధింపగా ఏటి వినినో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులు మీకు తెలియజేయను. జరగబోయేది చెబుతానంటున్నాడు. దేవునికి స్తోత్రం. జరగబోయేది ఎంతమందికి కావాలి? ఇక్కడ జరగబోయేది అంతా తెలిసిపోతే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? తెలియక చాలా మందికి చిలక దగ్గరికి వెళ్తారు. చిలక ఏం చెప్తుంది? మనం వేసే గింజలు తింటుంది. పందులు మేపుకుని ఆమె దగ్గరికి వెళ్తారు. చెప్పు చెప్పు చేయి చెప్తారు. ఇంకా భయంకరమైన వార్త ఏంటంటే ఒక మిషన్ పెడతారు. ఆ మిషన్ ఏం చేయదు. ఆ మిషన్ దగ్గరికి వెళ్ళి కూడా ఆ టోకుని చూసుకుని ఎంత ఆనందపడిపోతారు. ఈ ఆనందం కాదు, నువ్వు ఎడతెగక దేవుని మందిరములో 10 దినములు ప్రార్థన చేసే శక్తి నీకున్నప్పుడు దేవుని శక్తి నీకు అనుగ్రహింపబడుతుంది. ఇదే బైబిల్ మిషన్ యొక్క ప్రత్యేకత. ఇదే లోదర్ మిషన్ నుంచి బయటికి రావడానికి గల కారణం ఇదే. నేను లోకములో కాదు ఉండవలసింది, నేను దేవుని ఆత్మతో ఉంటాను, దేవుని శక్తితో ఉంటాను, దేవునితో నేను ఉంటాను అని బయటకు వచ్చి బైబిల్ మిషన్ ఇచ్చి ఈ రథాన్ని బయటకు తీసుకొచ్చాడు. చూడండి, అందరూ అన్ని ఉపవాసాలు చేస్తారు, కానీ ఈ పరిశుద్ధాత్మ తండ్రి చేసే ఉపవాసాలు ఎవరునో చేయలేదు. ఆనాడు 11 మంది మాత్రమే ఆరోహణ బలము పొందుకున్నారు. ఈరోజు సంఘానికి ఆయన శరీరం, ఆయన ఆత్మ, ఆయన జీవము చూడండి ఏమొస్తుందంటే ఆరోహణ బలం. ఎందుకంటే మనం ఎగురుకుంటూ వెళ్ళాలి. ఆత్మ లేకపోతే మనం ఎగరలేము. ఆత్మ లేకపోతే మనం అంట చూడండి హానోకు వలె నడిచి వెళ్ళలేము. హానోకు ప్రతి దినము దేవునితో ఉన్నాడు, దేవునితో నడిచాడు, దేవునితోనే వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. ఆత్మను వాళ్ళంట ప్రత్యేకంగా ఎవరితో ఉంటారు? ఆత్మ లేని వారంట దేవాలయానికి రావడం కూడా కష్టమే, వచ్చిన పాటలు పాడటం కష్టమే, కూర్చోవడం కష్టమే, ఆరాధించడం కష్టమే, 7 దినాలకు ఆశీర్వాదాలు పొందుకోవడం. ఆత్మ ఉన్నవారంట కూర్చున్నవాడు లేవడం,
ఆమెన్ అన్న తర్వాత వెళ్తాడు. మోషే 40 రోజులు సన్నిధిలో ఉండిపోయాడు. జరిగింది, జరగబోతుంది, జరిగేది అన్నీ తెలుసుకున్నాడు. ఈరోజు దేవుని యొక్క పరిశుద్ధాత్మను కూడా అంటే మనకి ఎందుకు ఇచ్చాడంట? ఒకటి, జరగబోయే సంగతులు మనము తెలుసు. అపోస్తులు, నువ్వు పలానా చోటకి వెళ్ళకు, నువ్వు పలానా చోట వెళ్ళి అక్కడ ఎలా జరగబోతుంది. దేవదాసయ్య గారు ఉన్న కాలంలోనూ ఒక శిష్యుడు ఉన్నాడు, ఆయన భోజనం చేయడానికి వెళ్ళమని పంపించాడు. వెళ్తూ నువ్వు పలానా త్రోవ వైపు వెళ్ళకు అని చెప్పి పంపించాడు. అలాగే ఆయన వెళ్ళకుండా వేరే త్రోవ నుంచి వెళ్ళి భోజనం చేసి అసలు ఈ త్రోవ వెళ్తున్నాడు, ఏం జరుగుతుందో చూద్దామని ఇలా వచ్చాడు. రాగానే అప్పుడు పిచ్చి కూలిపోయింది. అక్కడ చాలామంది భయంకరంగా హాని జరిగింది. అయ్యో బాబు, నేను వెళ్ళే మార్గం ఏమైపోయింది? కూలిపోయింది. అక్కడికి నువ్వు వెళ్తే ఏం జరుగుతుందో, ఎక్కడుంటే ఏం జరుగుతుందో, ఎలా ఉంటుందో అన్నీ కూడా చెప్పేవారు ఎవరు చెప్పండి? జరగబోయే సంగతులు చెప్పు. అందుకే సంఘంలో ఉన్నవారు కదా ఆత్మ చెప్పుచున్నమాట. అందుకే నీలో ఉన్నవాడు బట్టి నువ్వు ఈ లోకంలో అందరికంటే గొప్పవాడు. మన కాదు గొప్పదాను, మన కోసం వచ్చాడు. ఒకటి, నివసిస్తున్నాడు, మనలోనే ఉంటున్నాడు. మనకంటే ఏం చేస్తాడు? అనాథులుగా విడవడంట. వృద్ధయ్యే వరకు కూడా మనల్ని పట్టుకుంటూనే ఉంటాడు, మనలో ఉండి పని జరిగిస్తూ ఉంటాడు. దేవునికి ఇస్తాం. ఎవరు గొప్ప చెప్పాలి? కనుక ఈ 7 విషయంలో పరిశుద్ధాత్మ తండ్రి మనలో ఉండి పని జరిగిస్తున్నాడు. కనుక 7వ ఆత్మతో మనం అందరము కూడా ఆత్మలో ఆత్మీయ పూర్ణులుగా మనం నింపబడే ధన్యత విన్న వాక్యాన్ని బట్టి ప్రభు వినికుడు గొప్ప నింపచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ క్రియ కోసం చేసుకున్న మనము విన్న వాక్యాన్ని బట్టి దేవా, నాకు ఈ ఆత్మీయ పూర్ణంగా ఎలా ఉండాలో నాతో మాట్లాడాడు ప్రభువా అని మనం ప్రార్థన చేసుకుందాం. స్వంత శక్తితోనో